అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చిన కిరణ్ అబ్బవరం గారు ఫ్యాన్స్, మిగతా నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషెసెస్ అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మొన్న ట్రైలర్ లాంచ్లో నేను సినిమా ఎలా స్టార్ట్ అయిందో చెప్పాను. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఎలా కంప్లీట్ అయింది అన్న దాని మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. ఈ సినిమాకి మేము మంగళూరు షూటింగ్ పెట్టడం జరిగింది. లొకేషన్ అంతా కూడా మంగళూరులో మేము ఈ మూవీ ఏదైతే ఉందో బ్యూటీ గురించి, సీ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగా అక్కడ ఉండాలి అని చెప్పి, లొకేషన్స్ చాలా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పి ఈ మూవీకి మంగళూరు వెళ్ళి షూట్ చేయడం జరిగింది. మీకు ఈ మూవీలో ఏదైతే బ్యూటీ కనిపిస్తుందో అదంతా మంగళూరు సిటీకి సంబంధించి. అలాగే ఈ మూవీకి సంబంధించి చాలా చెప్పాలంటే మీకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులో 1-2 ఇన్సిడెంట్లు మాకు ఏంటంటే, వర్షం రావడం, ఆ షూటింగ్ జరుపుకోవటం కంటిన్యూగా ఆగకుండా, అలాగే మేము కంటిన్యూ షెడ్యూల్ అక్కడ ఒక 50 రోజులు కంటిన్యూ ఏ రోజు కూడా ఆపకుండా చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మూవీ సంబంధించి అక్కడి నుంచి వచ్చి కొన్ని ప్యాచ్ వర్క్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో కంప్లీట్ చేసి మార్చి 14కి మేము ఈ మూవీకి రిలీజ్కి సిద్ధం చేసాం. అలాగే ఈ మూవీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ అందరికీ చెప్పినట్టు ఏదైతే సినిమా ఖచ్చితంగా బాగుంటుందన్నానో ఆ ఖచ్చితంగా బాగుంటుందన్న దాని మీద ఇది మేము అలాగే సారిగమ కలిపి, శివం సెల్యులైట్స్ సారిగమ కలిపి ఈ మూవీని ఓన్గా, అంటే మాకు బయ్యర్స్ వచ్చినా కూడా ఎవ్వరూ కూడా దీన్ని సేల్ చేయకుండా మేము ఓన్గా రిలీజ్ చేస్తున్నాం. రేపు హిట్ కాదు బ్లాక్ బస్టర్ని కొడుతున్నాం. కిరణ్ అబ్బవరం కెరియర్లోని దీనికి సంబంధించి ఈ బ్లాక్ బస్టర్ని మీరందరూ, నేను చెప్పానని కాదు, ఇది కాన్ఫిడెంట్గా రాసుకోండి మీరందరూ. బ్లాక్ బస్టర్ అన్న విషయం చెప్పటం అంటే ఒక ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నాడో మీరు రేపు అందరూ కూడా వచ్చి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాక అప్పుడు నేను మళ్ళీ అదే రోజు మధ్యాహ్నం పెడతా. అందరూ హిట్ అయిన తర్వాత ఈవినింగ్ పెడతారు. నేను ఫస్ట్ షో అవ్వగానే ఆఫ్టర్నూన్ నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఆ నమ్మకాన్ని మళ్ళీ అందరి దగ్గరికి వచ్చి అడుగుతా. అలాగే ఈ సినిమాకి నాకు సహకరించిన, అంటే చాలా ముఖ్యంగా చెప్పాలంటే సారిగమ నాకు అసోసియేట్ అవ్వడం, సాయిల్ గారు, ఆశీష్, అలాగే ఈ కంపెనీ ఎండి గారు విక్రమ్ మెహ్రా గారు, సిద్ధార్థ ఆనంద్ గారు, వీళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తూ, అలాగే నాకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. ఒక అంటే చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు నెవర్ ఎండింగ్. నా ఫ్రెండ్స్ అందరూ దీని వరకు నాకు సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా అనిల్ కానీ, వంశీ కానీ, అలాగే మా నాగభూషణ్ గారు కానీ, అలాగే మా శ్రీధర్ రెడ్డి గారు కానీ, మా కళ్యాణ్ రెడ్డి గారు కానీ, సురేష్ రెడ్డి కానీ, మా ప్రసాద్ గారు కానీ, సంతోష్ కానీ, తరుణ్ కానీ, అలాగే రవీంద్ర కానీ, ఆదిత్య కానీ, ఇలాగ నెవర్ ఎండింగ్ లిస్ట్ ఉంటుంది చెప్పుకుంటూ పోతే. అలాగే ముఖ్యంగా ఈ సినిమాకి మీకు చెప్పాలంటే టెక్నికల్గా మా డైరెక్టర్ గారు ఒకసారి రండి. చిన్న విషయం, ఈ విషయంలో ఈయన ఫస్ట్ టైం నాకు కలిసినప్పుడు ఆఫీస్లో స్టోరీ నెరేట్ చేశారు, అంతా బాగానే ఉంది. ఆ విషయంలో స్టోరీ బాగుంది, నచ్చింది, చేసాం, రేపు చూస్తారు, బ్లాక్ బస్టర్ కొడతాం. కానీ ఈయనలో ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈయన చెప్పినప్పుడు నాకు అది సినిమా తీసినట్టే చెప్పాడండి. మీకు ముఖ్యంగా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఏదైతే చెప్పిందే ఇక్కడ తీసి మాకు ఆ డెలివరీ ఇతను కంప్లీట్ చేశాడు. ఆ విషయంలోని కరుణ్ గారు, అలాగే ఈయన టీంకి సంబంధించి కళ్యాణ్ కానీ, వంశీ కానీ, ఓం కానీ, మన సాయి కానీ, కృష్ణ కానీ, వినయ్ కానీ,
సురేష్ గారు వచ్చారు. సురేష్ గారు ఎక్కడున్నారు? రావాలి. ఒకసారి రండి 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 ఈ విషయం ఒక్కసారి రండి రండి. సురేష్ గారు ప్లీజ్ జాయిన్ అండి. Here we welcome co-director Suresh Garu on stage please. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు మంగళూరు అందాలకి ఒక అంటే ఆడ వ్యక్తి కాదు, ఒక మగ వ్యక్తి కారణం అన్నమాట. మంగళూరు వెళ్ళి షూట్ చేయాలనేది ప్రపోజల్ పెట్టింది మా టీం దగ్గర ఈయన సురేష్ గారు. ప్లానింగ్ అంతా కూడా ఎగ్జిక్యూషన్ కానీ ఇది కానీ చాలా పర్ఫెక్ట్గా చేసి మమ్మల్ని ఈరోజు కంప్లీట్ చేయడానికి ముఖ్య కారకులు, అంటే ముఖ్య కారకులు కాదు, ముఖ్యమైన అలాగా కంప్లీట్ చేసి మాకు టీమ్ ఎఫర్ట్స్ పెట్టిన దాంట్లో ఈయన ఒక వ్యక్తి. అలాగే నాకు చెప్పాలంటే పృథ్వీ మాస్టర్ గారి గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నుంచి చాలాసార్లు అనుకున్నాను, మేబీ నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు పృథ్వీ మాస్టర్ గారు ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే ఒక హీరోయే. ఎందుకంటే కిరణ్ గారికి సంబంధించి నాకు తెలిసి మీరందరూ ఫ్యాన్స్ ఒకసారి ఓయి కొట్టుకోండి, ఇంకొకసారి ఓయ్ అనండి, ఇంకొకసారి ఓయ్ అనండి. ఈ ఓయ్ అన్నది థియేటర్లో ఆ ఫైట్స్ చూసి థియేటర్ తెరని మీరందరూ చింపి అవతల పాడైపోతే మధ్యాహ్నం నేను పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉంటుందో అక్కడే నన్ను చితగొట్టేయండి. నన్ను చితకగొట్టి మీరు బయటకు ఇసిరేయచ్చు. మీరు కిరణ్ గారు ఏదైతే ఉన్నదో ఆ ఫైట్స్ చూసి మీరు మెస్మరైజ్ అవ్వకపోతే నేను ప్రొడ్యూసర్గా మళ్ళీ సినిమా తీయను. ఇది కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఏదైతే ప్రోడక్ట్ అమ్మలేదు, నేను స్వయంగా రిలీజ్ చేశానని చెప్పానో అదే ప్రోడక్ట్ మీద నేను 100% కాన్ఫిడెంట్ రిలీజ్కి వెళ్ళాను. అదే ప్రోడక్ట్ మీద నేను మళ్ళీ కిరణ్ గారి గురించి చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మా మ్యాగీ ఇప్పుడు కిరణ్ గారికి అంటే కిరణ్ నేను మర్చిపోయాను, ఇద్దరున్న హీరోయిన్లు ఏమున్నాయి మన ఇదేనా? ఓకే ఓకే, ఇద్దరున్నదైతే ఇదే. ఓకే ఓకే సూపర్. ఇప్పుడు ఈ విషయానికి వస్తులోకి మ్యాగీ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చెప్పేశారు నా ఫస్ట్ లవ్ అని. ఈ ఫస్ట్ లవ్ని మర్చిపోలేకుండా ఉన్న స్థానంలోని సెకండ్ లవ్ వచ్చింది. ఈ సినిమాలో ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ లవ్ని మర్చిపోయి మళ్ళీ సెకండ్ లవ్లోకి ఎలా పడ్డారన్న దాని మీద మీరు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో మీరు చూసి ఇంకొక ఓఏ కొట్టుకోవచ్చు. ఇంకొక విషయంలో ఆ ఓఏ ఎందుకు కొట్టుకోవచ్చు అంటే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ సాంగ్స్ చూసి కిరణ్ గారికి ఫైట్స్ ఏదైతే చెప్పానో డ్యాన్స్ ఎక్సలెంట్గా చేసిన స్టెప్స్ ఉంటే హుక్ స్టెప్స్ అవన్నీ మీరు ఆల్రెడీ రీల్స్లో చేస్తున్నారు, నేను చూశాను. మళ్ళీ మీరు థియేటర్లో చూస్తే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి చాలా అంటే మా జిత్తు మాస్టర్ గారు కానీ ఈశ్వర్ మాస్టర్ గారు కానీ 2 సాంగ్స్కి సంబంధించి ఎక్స్ట్రాఆర్డినరీగా స్టెప్స్ వేయించారు కిరణ్ గారికి. ఇప్పుడు వరకు వచ్చిన 9 సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక్క సినిమా ఒక ఎత్తు. ఏ కిరణ్ కరెక్టేనా? డన్. అలాగే మీకు రుక్సార్ కానీ మా నజియా డేవిడ్సన్ గారు కానీ ఎక్సలెంట్గా మాకు చాలా కోఆపరేట్ చేసి మా సినిమాకి ఈరోజు అందాలు అంటే మీరు చూస్తే ఆ బ్యూటీ కానీ ఇది కానీ ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతుంది కాదు, కనిపించింది ఆల్రెడీ నేను చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా 100%. అలాగే మా ఈ సినిమాలో విక్కీకి సంబంధించి ఆయన ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయన్ని మీరు కొత్తగా చూస్తారు. అంటే ఆపోజిట్ క్యారెక్టర్ని మీరు ఎవరు ఊహించింది విక్కీ క్రాంతి గారు ఓకే, ఆయన్ని మీరు కొత్తగా చూస్తారు. అండ్ నాకు మోస్ట్ ఇష్టమైన వ్యక్తి ఈ సినిమాల్లో సార్ ప్లీజ్ జాన్ విజయ్ గారు. జాన్ విజయ్ గారు ప్లీజ్ జాయిన్. హియర్ వి వెల్కమ్ జాన్ విజయ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో భగవంత్ కేసరిలో చూసాం, జాన్ విజయ్ గారు
ఈయన్ని మేము తమిళనాడు, కేరళ, ఏ ఊరు వచ్చాను సార్, ఇంకా ఎక్కడెక్కడికి వచ్చినట్టు ఉన్నాను మీ గురించి. ఈయన్ని పట్టుకోవడానికి, ఈయన క్యారెక్టర్ ఒక యూనిక్ క్యారెక్టర్, మీరు చూసి డెఫినెట్గా మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేయన ఒక, అంటే అప్పుడెప్పుడో మనం క్షణక్షణం వీటిల్లో చాలా విచిత్రమైన ఆ రోజుల్లో చూసిన క్యారెక్టర్ మళ్ళీ ఈరోజు ఈయన జీవం పోసారు. అంటే జీవం పోయటం అంటే మీరు ఈయన వచ్చిన తర్వాత ఆ హైస్ వేరేగా ఉంటాయి. ఆ హైస్ని చూసి అప్పుడు మీరు కిరణ్ గారు ఏంటి ఫైట్స్ అని చెప్పి అప్పుడు గుర్తొస్తాయి మీకు. అది ఈయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా చాలా వరకు నాకు చాలా సపోర్టివ్గా ఉన్న వ్యక్తి. అలాగే ఇంకా చెప్పాలంటే చాలా వరకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి. ఈ సినిమా ఒక 50% ఆర్టిస్టులందరూ కలిపి ఎంతైతే సపోర్టివ్గా ముందుకి తీసుకెళ్లారో 50% ఏదైతే ఉందో మ్యూజిక్ పరంగా మా శామ్ సిఎస్ గారు నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఈ బీజిఎం చూస్తున్న ఈ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ దానికి 100 రెట్లు ఉండబోతుంది. 100 టైమ్స్ బీజిఎంని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అంత బ్యూటిఫుల్గా బీజిఎం ఇచ్చారు. అలాగే ఇవన్నీ అయిన తర్వాత మాకు ఎడిటర్ గారు ఎవరైతే ఉన్నారో కేఎల్ ప్రవీణ్ గారు ఎక్సలెంట్ కట్ ఇచ్చారు. ఆ కట్తో కేఎల్ ప్రవీణ్ గారు అప్పుడే మనం చూసిన చాలా సినిమాల్లో, ఆయన చేసిన చాలా సినిమాలకి తగ్గకుండా ఇంకా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా మన మెయిన్ మా ఆర్ట్ డైరెక్టర్ గారు ఏరేనా సార్, ఆ మూలలో ఉండొద్దు, ఇలా రండి. మళ్ళీ సుధీర్ గారు మొన్న ఒక స్టోరీ చెప్పా, రాత్రి ఒక సెట్ వర్క్ చేసి మాకు అప్పచెప్పారు. అది పక్కన పెడితే సుధీర్ గారిలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు అంటే ఒక్కసారి సెట్లో దిగిన తర్వాత అసలు ఇతను చిన్న అబ్బాయా లేకపోతే ఆర్ట్ డైరెక్టర్ అన్న ఒక డౌట్ వస్తుండేది నాకు ఎప్పుడు. ఎందుకంటే 48 అవర్స్ అయినా లేకపోతే ఎన్ని రోజులైనా అలా కష్టపడితేనే ఈయన అలాగ ముందుకెళ్తూ మమ్మల్ని చూసిన ఆర్ట్ వర్క్ అంతా కూడా సుధీర్ గారు. ముఖ్యంగా మీకు ఈ బ్యూటీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ కనిపించేది అయితే ఫ్రంట్ ఏదైతే ఉన్నారో మా డిఓపి గారు. సార్ ప్లీజ్, విశ్వాస్ గారు, ముఖ్యంగా విశ్వాస్ గారు రండి. మీకు ఈ లొకేషన్స్ అన్ని బ్యూటీలో కాపీ చేసిన వ్యక్తి విశ్వాస్ డానియల్ గారు. ఇంకా మీకు నెక్స్ట్ లెవెల్లో డిఏ వర్క్ కానీ ఇది కానీ మీకు కొత్తగా ఉంటుంది. ఫ్రేమ్స్ అన్నీ కూడా మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండానే మీరు విశ్వాస్ గారిని, సార్ రేపు రిలీజ్ అయ్యాక నాకు డేట్ కావాలి సార్, మీకు డెఫినెట్గా ఇది అయితే మాత్రం పక్కా. ఇంకా మన చెప్పుకుంటూ పోతే నాకు డైరెక్టర్ గారు ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. ఏంటది? నెక్స్ట్ సినిమా నెక్స్ట్ లెవెల్. అందరికీ అయితే అది మాకు మిగతా నా శ్రేయాభిలాషులు అందరూ కూడా చాలా, అంటే నాకు ఈ సినిమాకి సహకరించిన వ్యక్తుల్లో మా నాగభూషణ్ గారు చాలా నాకు చాలా కోఆపరేట్ చేసిన వ్యక్తి. అలాగే సార్ రండి ఒకసారి, రండి ఒకసారి. మా వంశీ గారు, మా అనిల్ గారు. వంశీ ఈయన చాలా నాకు గురువు లాంటి వ్యక్తి, చాలా కోఆపరేట్ చేశారు. వంశీ గారు, అలాగే మా సాయిల్ గారు, ఆశీష్ గారు. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇన్సారిగా మా నుంచి హెడ్ అండి మా సాహిల్ గారు, అలాగే ఆశీష్ గారు.
వీళ్ళు నాకు అన్నంటుండి ఈ సినిమాకి ఇంత సపోర్టివ్గా ఈరోజు ఈ తెర మీదకి రావడానికి శివం సెల్లేడికి సారిగమ ఇంత సపోర్ట్ చేయడానికి కారకులు మాత్రం ముఖ్యమైన వ్యక్తులు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రేపు 14ని థియేటర్కి వస్తుంది. మధ్యాహ్నం అందరూ కూడా కన్ఫామ్ చేసుకోండి. మీరు అందరూ కూడా నాకు ఎట్టి పరిస్థితిలో మీరందరూ ఏదైతే అనుకుంటున్నారో నేను మధ్యాహ్నం మిమ్మల్ని పిలుస్తున్నా ప్రెస్ మీట్కి. బ్లాక్ బస్టర్ కొడుతున్నాను. ప్రెస్ మీట్కి యాంకర్ కూడా నేనే అని చెప్పండి సార్ ప్లీజ్. సారీ, అవుట్ఫిట్ చేయించుకుంటాను సార్, అదే పనిగా దీనికోసం చేయించుకున్నాను. సడన్ గా చెప్తే మళ్ళీ కష్టం అవుతుంది. 14 తప్పనిసరిగా అబ్బా మా థ్యాంక్ యూ యాంకర్ గారికి చాలా థ్యాంక్స్ ఇప్పటి వరకు నడిపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. థ్యాంక్ యూ అండి. యా అనిల్ గారు, దాన్ని శ్రీధర్ రెడ్డి గారు సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సారీ, ఇందాక ఫ్లోలో నేను కిరణ్ గారి గురించి ఒక 2 నిమిషాలు అంటే నేను ఆ ముందు చెప్తూ అంటే ముఖ్యంగా కిరణ్ గారు అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆయన సహకరించడం కాదు, ఒక బ్రదర్గా నన్ను వెన్నంటుండి నన్ను ఇంత దూరం నడిపించిన వ్యక్తి కిరణ్. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం నుంచి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నా వెనకాల దన్ను నిలబడి ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెళ్ళిన కిరణ్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నిన్ను థ్యాంక్స్తో చెప్పేదో మన దీనికి చెప్పడం అన్నది ఇది కాదు, కానీ థ్యాంక్స్ అలాట్.